అంటే అనవసరం విషయాలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ తెలుగుదేశం విషయాలు మాట్లాడారంటే ఆ విషయాలు మాట్లాడడం మనిషి అనవసరం విషయాలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేస్తారు. ఆ లీగ్లో మనం ఎందుకు ఉండాలి? తర్వాత నాకు ఫస్ట్ థింగ్ నేను కూడా మనిషినే సార్, ఎంత కాదన్నా రోజు తిట్లు తినడానికి మనం ఏమైనా కంకణాలు కట్టుకుని తిరుగుతాం. చాలా దారుణంగా తిట్టేవాడు కదా, తిడతారు కదా ప్రయత్నంగా సార్, అసలు సమావేశాలు ఉండవు. అంటే ఏంటి ఫోన్లు చేస్తా లేకపోతే మెసేజ్లు కింద మన వీడియోలు కింద. నాకైతే ఇది 30 ఏళ్ళు బట్టి ఈ నెంబర్ నేను మోసుకొని తిరుగుతున్నాను, నేను మార్చను కూడా. నాకు ఇంకో దగ్గరకోటి వీక్నెస్ ఏంటంటే ఏ ఫోన్ అయినా ఎత్తాను, ఒకవేళ నేను ఇప్పుడు లైవ్లో ఉన్నాను అనుకోండి, ఏదో మిస్ అయింది అనుకోండి, అది తిరిగి ఫస్ట్ ఫోన్లో ఎత్తి ఆడితో తిట్లు తినడం కూడా నాకు అలవాటు అయిపోయింది. తర్వాత బ్లాక్ చేస్తాను, అదంతా వేరే విషయం. అంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది వరం. ఇప్పుడు మీరు మాడిందంతా నాకు నచ్చాలని లేదు కదా. మీరు నేనే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాను, హే వర్మని ఎందుకు వదిలిస్తారు మీరు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, మీకు కూడా అలాగే అడుగుతారు, ఆయన ఎందుకు పిలుస్తారని రోజు అడుగుతారు మిమ్మల్ని, అవునా కదా. కాదు ఏంటి వైఎస్ఆర్సీపీ ఎంత ఇచ్చింది మీకు ఓవరాల్గా ఈ 2-3 సంవత్సరాలు లేకపోతే అంత ఎప్పటి నుంచి మీరు వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచినా 2019 నుంచి 20 లేదండి, ఎప్పటి నుంచి మాట్లాడారు? కరోనా సగం నుంచి, కరోనా దాటిన తర్వాత ఇంచుమించు. ఏంటి ఏమన్నా ఆఫర్ ఏమన్నా ఇచ్చారా? ఎవరు ఇస్తారు? ఎవరైనా ఆఫర్లు ఇస్తారు? మీ దగ్గర ఇంతమంది అనలిస్టులు వస్తారు కదా. కాదు జనరల్ అంటే టాక్ అది కదా, వాస్తవాలు మీరే చెప్పాలి ఏంటి అన్నది. సార్ ఒకటి చెప్తున్నాను, ఇవాళ మీరు ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే చంద్రబాబు గారికి కొంతమందికి స్టాంచ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రభుత్వ విధానం, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నా ఫస్ట్ విశ్లేషణలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివే ఉన్నాయి, మొదటి లేకుండా చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని నేను విశ్లేషించాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కళ్ళ ముందు కనపడింది దగ్గర నుంచే కంపారిజన్లో చంద్రబాబు నాయుడు గారు వెనకబడింది నాకు విశ్లేషణ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను అభియోగాలు తింటున్నా. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ సిస్టము అండ్ హెల్త్ సెక్టర్ ప్రైమరీ ఫోకస్ చేస్తూ ఎవరైతే 100% కమిట్మెంట్తో పనిచేస్తారన్నది నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్, నేను చదువుకున్న స్కూల్ విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఎలా అద్భుతాలు సంతరించుకున్నా నేను చూశాను ప్రత్యక్షంగా. ఇట్లాంటివి కళ్ళ ముందు కొన్ని కనబడినప్పుడు, సాస్కరించినప్పుడు దాంట్లోంచి వచ్చే అవుట్కమే విశ్లేషణలో పందాలు మారుతాయి. సో రెండోది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కనబడుతుంది అనుకోండి సార్. నేను మీకు కాదు, ప్రజల దగ్గరికి అతను సంచి వేసుకుని ఎమ్మెల్యేలని ఎంపీలని పంపించి ప్రతి ఒక్కడికి ఎంత ఇచ్చానన్న లెక్కలు ప్రజలతోనే నెక్కచ్చిగా తేల్చుకున్న తర్వాత ఆడెవడు మనకి నేను ఎన్నో డిబేట్లు చేసాం. ఏ రోజు కూడా ప్రజల నుంచి నాకు ఈ కాగితం తీసుకొచ్చి ఇచ్చాడు కానీ ఇందులో నాకు ఇది అందలేదని ఎక్కడైనా మనం ఒక్కటే నేను డిబేట్ చేసామా? అవదంతం కనబడింది మీకు ఎక్కడైనా? సో ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళిన 2,70,000 కోట్ల దగ్గర అనా పైసలతో లెక్కలు టాలీ అయినప్పుడు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ మీద మాట్లాడకుండా ఇంకెలా ఉంటాం? సో ఆయన పాలన నచ్చి ఆయనకి మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే కరోనా టైంలో ద వే ఈజ్ అడ్రస్డ్ ద సిచ్యువేషన్స్ అన్నది అనేది నేను ప్రభావితం అయ్యాను. స్కూల్స్ విషయం ఒకటి. దానికి ముందు నాకు కంపారిజన్స్ దొరకలేదు. ఇప్పుడు ఒకటి పనితీరు ఎప్పుడు కనబడుతుంది? ఒక ఫస్ట్ 2 years ఫస్ట్ మీరు టీడీపీతో ట్రావెల్ చేసినట్టున్నారు. నేను ఎవరితోనూ ట్రావెల్ చేయలేదు, మాట్లాడటం పాజిటివ్గా. ఇప్పుడు మీ ఛానల్కి ఉదాహరణకి జనసేనకి ఎడ్జ్ అని ఉంటుంది. బట్ నేను వచ్చి ఇక్కడ నా పోరాటాన్ని ఎక్కడైనా ఆపనిచ్చారా? నేను జనసేన క్రిటిసైజ్ చేస్తుంటే ఎలా చేశారా లేదా? నాకేమో ఏ ఎడ్జ్లు లేవే, జనరల్ టాపిక్ చెప్తున్నాను. ఎవరో ఏమైనా అనుకుంటారేమో కానీ మా మీద నేను అది చెప్తున్నాను. ఎడ్జ్ లేదు, మీకు లేదు వర్మ గారు, అది నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ చూసేది అది జనసేనకి బ్రాండరా, వాళ్ళు కొంచెం ఎక్కువగా అటుపక్క ఈల్డ్ అవుతారు అన్న టైప్ ఉన్న దగ్గర కూడా నేనే రోజు కూడా అది చూసుకోలేదు. సో ఇక్కడ మనకి చూసే విధానానికి చేసే తీరుకి చాలా తేడా ఉంటుంది. నేకడైతే చూసి మనం ఒక దాని మీద కంక్లూజన్కి రావడం రేరెస్ట్గా జరుగుతుంటుంది. ఇప్పుడు మొదటికి మీ ఛానల్ పట్ల నా దృక్పథం మొదటి నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు డివేట్ అవ్వలేదు. ఇప్పుడంటే మీరు మాకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో వచ్చారు, అంత మనపు 32 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ రోజైనా నాకు పెట్రోల్ ఖర్చులు ఇచ్చారా? లేదా మీ వెహికల్లో నేను ఎప్పుడైనా వచ్చానా? అలాగే వచ్చాను. మీరు చెప్పండి సమాధానం. ఈరోజు ఉండదు, ఏ రోజు ఉండదు కదా. మీ దగ్గరికి మోస్ట్ ఆఫ్ ద గెస్ట్ వస్తారు. నేను అనేది పార్టీ కదా, ఛానల్లో వదిలేయండి, ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎన్ని ఛానల్స్ కార్లు పంపించారు గెస్ట్లకి ఛానల్ కార్లు పంపిస్తే పంపించవా? మరి నాకు ఎప్పుడైనా నేను వాడుకున్నానా? మరి ఎందుకు వచ్చింది ఇది? నీకు చెప్తుందా? నా తత్వం మీకు తెలియాలి కదా. ఫస్ట్ మీ త్రూగా ప్రజలకి తెలియాలి. నేను మీ దగ్గరే ఏది ఆశించిన వాడిని ఇంకోటి దగ్గర ఎలా ఆశిస్తాను? పోనీ ఈ మాట కొద్దాం, తెలుగుదేశం దగ్గరికి వెళ్దాం. మీరే అన్నారు ఫస్ట్లో నేను తెలుగుదేశంతో, అలా ఏమైనా ఇచ్చారేమో కనుక్కోండి. ఎవరు సార్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను విశ్లేషకుడిని, అందులో రైట్ ఏంటో రాంగ్ ఏంటో నేను చెప్పమని నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు. కానీ పార్టీ నాకెందుకు ఇస్తుంది? అరే తప్పు చేసిన రైట్ చెప్పరా అంటే నా ఇంటిగ్రిటీ నా మొఖానికి ఒకటి ఏడుస్తుంది కదా. ఇప్పుడు నేను చదువుకున్న చదువు, నేను పనిచేసిన విధానం అవన్నీ వదులుకొని ఇందులోకి వచ్చా.
ఐ యూస్ టు లివ్ మై లైఫ్ విత్ కింగ్ సైజ్. ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చిందండి నేను రిటైర్ అయ్యానండి. నేను బై ప్రొఫెషన్ ఆమె చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ని. నెక్స్ట్ నేను లా చదువుకున్నాను, జర్నలిజం చదివాను. ప్రతి ఒక్కడికి ఒక బ్రేక్ అయినా ఉంటుంది. నేను ఎప్పుడు నా కెరియర్ నేను చాలా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. 30 years కన్నా ఎవడ పని చేసేస్తాడండి, నాకు అర్థం కాదు. ఇంకా మధ్య హెడ్ ఆఫ్ ఎనీథింగ్. ఫైనాన్షియల్గా కేఎస్ ప్రసాద్ వెల్ సెటిల్డా? నేను ఎవడ మీద ఈరోజు దాకా ఆధారపడాను. జనరల్గా మీది ఎవరికి తెలియదు కదా. నేను వెల్ సెటిల్డ్, నాకేం ప్రాబ్లం, ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు. నాకున్నది నేను మా ఆవిడే, నాకు పిల్లలు లేరు. ఓకే. పిల్లలు వద్దనుకున్నాం మేము. వీ టేకన్ రెగ్యులర్ స్టాండ్ అని. మా వైఫ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయింది. తదనంతరం కూడా మేము అసలు బిఫోర్ మ్యారేజ్ మా ఇద్దరు స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. బోత్ ఆర్ యూనివర్సిటీ మేట్స్. మనం దేశానికి జనాభా ఇచ్చే బదులు మనం జనాభాకి ఏమైనా ఉపయోగపడతాం అన్న కాన్సెప్ట్లో ఉన్నాం. మా చేత నేను చేస్తున్నాను, అది వేరే సంగతి. అది ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ ఎనీథింగ్ ఆఫ్ దట్. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇవాళ సమాజానికి ఏమైనా చేద్దామన్న తాపత్రయంలో మొదలెట్టిన ఇది తప్ప నేను ఎక్కడ ఏమీ ఇదేవలేదు. నా ఫస్ట్ ఛానల్ కూడా నేను TV5 నాకు మూర్తి అవకాశం ఇచ్చాడు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ హిమ్. ఊరికే మనం అందరికీ చెప్పడం కదా, నువ్వు వచ్చి మాట్లాడు, కెమెరా ముందు మాట్లాడితే తెలుస్తూ మాట్లాడలేమన్నాడు. అక్కడి నుంచి నేను మాట్లాడడం ఆగలేదు. నాకు ఒకటే చెప్తున్నాను, నేను నా వర్క్ సంబంధించిన విషయంలో ఐఎమ్ ఫైనాన్షియలీ ఆఫ్. నేను నా ఎవ్వరి మీద ఐఎమ్ నాట్ ఎ పారాసైట్. నా లైఫ్ నాకు ఇక్కడి నుంచి ఇంకొక 20 ఏళ్ళు కూడా నేను ఏ పని చేయకుండా నేను బతకగలను. నేను ఆ రిసోర్సెస్ ఏర్పాటు చేసుకునే ఉన్నాను, దీంట్లోకి వచ్చా. కానీ కొన్ని ఇనిషియల్ డేస్లో కొంతమందితో మోసపోయాం, అది వేరే సంగతి. కానీ తప్పదు. మంచితనానికి ఎప్పుడైనా టెంకు జల్లలో పడతాయి, మీకు తెలియదు. అంటే వైఎస్ఆర్సీపీది ఎక్కడో ఏదో జరిగింది, అప్పుడే మీరు ఇంత సీరియస్గా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంక నేను వెళ్ళను, ఆ ఛానల్కి వెళ్ళను. నేను చెప్తున్నది, నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను తపేలా ఛానల్ అన్న ఒక సెట్ ఆఫ్ ఛానల్స్ నేను అంటే ఆ ఒక్క మాట ఆయన అన్న, ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్న మాటకి మీరు రియలైజ్ అయిపోయి వెంటనే ఇంకొద్దు అని డిసైడ్ అయిపోతారా? పెట్టున్న ట్రావెల్ మనకు సిగ్గక్కర్లేదా? సొంతంగా సిగ్గుపడడం రావాలి కదా. ఎలా అనుకుంటున్నా చాలా మంది మిమ్మల్ని తిట్టిన సందర్భాలు అది వేరండి. మనకి ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవడం, ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. థియరీతో కన్విన్స్ చేసినోడు ఈజ్ గ్రేట్ ఆల్వేస్. తప్పులు ఇస్తారండి, ప్రతి ఒక్కటి తప్పులు ఇస్తాడు. కానీ తప్పులోంచి రియలైజేషన్ తెప్పించినోడే గ్రేటెస్ట్ జర్నలిస్ట్.